తల్లిదండ్రులకి విద్య భారం అవ్వకూడదు. 1వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు ఉచిత విద్యని పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. మీరు కాలేజీకి వెళ్ళాలన్నా మీ ఐడి కార్డ్ తోటి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం. మీరు మీ ఐడి కార్డ్ చూపిస్తే డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ లో నాణ్యతతోటి కూర్చున్న తిండి పెడతాం. అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మీరు ఫీజులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప అన్ని కులాలకి సంబంధం లేకుండా మీరు ఉన్నత కులాల అణగారిన కులాలే కాదు, విద్యార్థులే చిన్నపిల్లలు వీరికి కుల వివక్ష లేదు, మత వివక్ష లేదు. చాలా మంది విద్యార్థులు మీ తెలివితేటలు మీ అసాధారణమైన ప్రతిభా పాఠవాలను ఉపయోగించుకునేలాగా ఇన్నోవేషన్ హబ్స్ గాని యువత మీరు కోటీశ్వరులు కావాలి, మీ ప్రతిభా పాఠవాలు తగ్గ గుర్తింపు ఉండాలి. మేము కోరుకుంది దాదాపు సంవత్సరానికి జనసేన ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలను టార్గెట్ చేశాం. దాంట్లో భాగం 3 లక్షల జాబ్స్ ని ప్రభుత్వంలోనే పూర్తి చేస్తాం. అలాగే సర్వీస్ సెక్టార్ లో గాని, పంచాయతీ వ్యవస్థలో గాని, బ్యాంకింగ్ లో గాని, నర్సెస్, పారామెడికల్ స్టాఫ్ లో చాలా, హోటల్స్ అండ్ టూరిజం, ఐటీ, ఎంటర్టైన్మెంట్ లో దాదాపు 3 లక్షల ఉద్యోగాల్ని సృష్టించడానికి రెడీ అయ్యాం. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో, ఎలక్ట్రానిక్స్ లో, ఫార్మసీలో దాదాపు ముందుగా రాగానే 50,000 జాబ్స్ ఐడెంటిఫై చేశాం. దాన్ని 2 లక్షల జాబ్ కి తీసుకెళ్తామని మీకు తెలియజేస్తా ఉన్నాను.